ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత టీ20 జట్టులో ఓ కీలక మార్పు చోటు చేసుకుంది. ఆసీస్తో మిగిలిన 2 టీ20ల ముందు జట్టు నుంచి స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను బీసీసీఐ రిలీజ్ చేసింది. దీంతో కుల్దీప్ యాదవ్ స్వదేశానికి వచ్చి దక్షిణాఫ్రికాతో జరగనున్న రెండో అనాధికారిక టెస్టులో ఇండియా ఏ జట్టు తరపున ఆడనున్నాడు. దక్షిణాఫ్రికాతో జరగబోయే 2 మ్యాచ్ల టెస్టు సిరీస్ కు ముందు ఈ మ్యాచ్ కుల్దీప్ కు ప్రాక్టీస్ గా ఉపయోగపడుతుందని బీసీసీఐ బోర్డు భావించింది. ఈ క్రమంలోనే జట్టు నుంచి కుల్దీప్ యాదవ్ ను బీసీసీఐ విడుదల చేసింది. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో దక్షిణాఫ్రికా ఏతో జరగనున్న రెండో టెస్టులో కుల్దీప్ యాదవ్ ఆడనున్నాడు. భారత జట్టు మేనేజ్మెంట్ అభ్యర్థన మేరకు ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్ నుంచి కుల్దీప్ యాదవ్ ను రిలీజ్ చేశామని భారత క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా ఆసీస్ తో తొలి 2 మ్యాచ్ల్లో ప్లేయింగ్ 11 లో భాగమైన కుల్దీప్ యాదవ్ మూడో టీ20కి మాత్రం బెంచ్కే పరిమితమయ్యాడు. ఇప్పుడు ఏకంగా జట్టు నుంచి బయటకు వచ్చేశాడు. ఇక నిన్న ఆదివారం హోబర్ట్ వేదికగా జరిగిన మూడో టీ20లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ను 1-1తో సమం చేసింది.